పైథాన్ క్లాస్ 3 థర్డ్ క్లాస్లో ఫస్ట్ మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి. సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నేర్చుకునేటువంటివి లెటర్స్, నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్ A to Z. తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్డ్స్ అంటే దిస్ దట్ వాజ్ వేర్. తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటంటే సెంటెన్సెస్ అంటే దిస్ ఈజ్ కంప్యూటర్, దిస్ ఈజ్ మానిటర్, దట్ ఈస్ పెన్. ఇటువంటి సెంటెన్సెస్ నేర్చుకోవాలి. తర్వాత నేర్చుకునేటువంటిది ఏంటంటే ఏదైనా స్పీచ్ ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా ఎస్సే రాయడం కానీ నేర్చుకుంటాం. ఇది నార్మల్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ఫాలో అయ్యేటువంటి అప్రోచ్. సేమ్ థింగ్ ఇక్కడ పైథాన్ నేర్చుకోవాలంటే కూడా మనం ఫస్ట్ నేర్చుకునేటువంటిది ఏంటంటే క్యారెక్టర్ సెట్. ఈ లెటర్స్ ప్లేస్లో నేర్చుకునేది క్యారెక్టర్ సెట్, వర్డ్స్ ప్లేస్లో నేర్చుకునేటువంటిది ఏంటంటే టోకెన్స్, ఈ సెంటెన్సెస్ ప్లేస్లో నేర్చుకునేటువంటిది కంట్రోల్ స్టేట్మెంట్స్, ఈ స్పీచ్ ఆర్ ఎస్ఏ ప్లేస్లో నేర్చుకునేటువంటిది ప్రోగ్రామ్ లేదంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం డిజైన్ చేయొచ్చు. సో ఫస్ట్గా క్యారెక్టర్ సెట్. ఈ క్యారెక్టర్ సెట్ గురించి డిస్కస్ చేద్దాం. క్యారెక్టర్ సెట్ దేనికోసం అంటే మీరు పైథాన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడానికి యూజ్ చేసేటువంటిది ఏంటంటే క్యారెక్టర్ సెట్. ఈ క్యారెక్టర్ సెట్లో ఏముంటాయంటే అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ అప్పర్ కేస్ లెటర్స్ క్యాపిటల్ A to Z. తర్వాత ఉండేటువంటివి లోయర్ కేస్ లెటర్స్ స్మాల్ A to Z. నెక్స్ట్ వచ్చేసి డిజిట్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 0 to 9. తర్వాత ఉండేటువంటివి సమ్ అదర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏం అదర్ క్యారెక్టర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి మనకు ఉంటాయి. ఇంకా వైట్ స్పేస్ క్యారెక్టర్స్ అంటాం. వైట్ స్పేస్ క్యారెక్టర్స్ ఏంటంటే నేను ఇక్కడ రాస్తున్నాను దిస్ స్పేస్ ఈజ్ అని. ఇది స్పేస్ ఏదైతే ఉందో ఇది కనిపించట్లేదు, దీన్ని ఏమంటామంటే బ్లాంక్ స్పేస్ అంటాం. నెక్స్ట్ ఈజ్ తర్వాత నేను కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే మల్టిపుల్ స్పేసెస్ వస్తాయి. ఇక్కడ రాస్తున్నాను దట్ అని. సో నెక్స్ట్ ట్యాబ్ స్పేస్ అంటే ఏం లేదు, మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ట్యాబ్ ఎంత విడ్త్ ఉంటుందో అంత స్పేస్ వస్తుంది, నథింగ్ బట్ మల్టిపుల్ స్పేసెస్. ఇంకా ఉండేటువంటిది నేను దిస్ ఈజ్ అని రాసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ రాస్తున్నాను వాట్ అని. ఇంకొకటి ఏంటి అంటే న్యూ లైన్ క్యారెక్టర్. న్యూ లైన్ అంటే ఏం లేదు, కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది. చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నది బ్లాంక్ స్పేస్, ఇది మనకు కనిపించదు. ఏదైతే కనిపించదో దాన్నే వైట్ స్పేస్ క్యారెక్టర్ అంటాం. బ్లాంక్, ట్యాబ్ స్పేస్, దెన్ న్యూ లైన్ అంటే ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు వచ్చేదాన్ని న్యూ లైన్. వీటిని వైట్ స్పేస్ క్యారెక్టర్స్ అంటాం. ఇది క్యారెక్టర్ సెట్. నెక్స్ట్ టోకెన్స్ గురించి డిస్కస్ చేయాలి. సో టోకెన్స్ అంటే వీటిని ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లేదంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా బిల్డ్ చేయాలనుకోండి, మనం అతి చిన్న యూనిట్స్ ఏం యూజ్ చేస్తామంటే బ్రిక్స్ యూజ్ చేస్తాం. అలానే ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలంటే యూజ్ చేసేటువంటి బిల్డింగ్ బ్లాక్స్ని
లేదంటే ఒక ప్రోగ్రాంలో ఉండేటువంటి అతి చిన్న యూనిట్స్ని మనం ఏమంటామంటే టోకెన్స్ అంటాం. టోకెన్స్ ఏమేమి ఉంటాయంటే ఒకటి ఐడెంటిఫైయర్స్, నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్, నెక్స్ట్ లిటరల్స్, నెక్స్ట్ ఆపరేటర్స్, తర్వాత పంక్చుయేటర్స్. సో ముందుగా మనం ఐడెంటిఫైయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐడెంటిఫైయర్స్ అంటే ఇవి నేమ్స్. వేటి యొక్క నేమ్స్ అంటే ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే వేరియబుల్స్ కావచ్చు, లేదంటే మాడ్యూల్స్ కావచ్చు, లేదా క్లాసెస్ కావచ్చు. వీటన్నిటి యొక్క నేమ్స్ని ఏమంటామంటే ఐడెంటిఫైయర్స్ అంటాం. ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్, వేటి యొక్క నేమ్స్ అంటే ఫంక్షన్స్, వేరియబుల్స్, మాడ్యూల్స్, క్లాసెస్ లేదా ఇంకా అదర్ యూజర్ డిఫైన్డ్ ఐటమ్స్ని కూడా ఏమంటామంటే ఐడెంటిఫైయర్స్ అని అంటాం. దెన్ ఈ ఐడెంటిఫైయర్లో ఏమేమి ఉండొచ్చు అంటే ఒకటి లెటర్స్ ఉండొచ్చు. లెటర్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే క్యాపిటల్ A to Z అండ్ స్మాల్ a to Z. నెక్స్ట్ డిజిట్స్ ఉండొచ్చు. డిజిట్స్ ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే 0 to 9. ఇంకా ఏముండొచ్చు అంటే ఓన్లీ ఒకటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటిదంటే అండర్ స్కోర్. అండర్ స్కోర్ అంటే మైనస్ సింబల్ కింద రాస్తే దీన్ని అండర్ స్కోర్ అంటాం. ఇవన్నీ కూడా ఐడెంటిఫైయర్ లో ఉండొచ్చు. ఐడెంటిఫైయర్ కి నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ నిహాల్ అని. దీనిలో ఎన్ అనేటువంటిది ఏంటంటే లెటరు. ఐడెంటిఫైయర్ నేమ్ కంపల్సరీ లెటర్తో స్టార్ట్ కావాలి, లేదంటే ఇంకా దేంతో స్టార్ట్ కావచ్చు అంటే అండర్ స్కోర్తో స్టార్ట్ కావచ్చు. నేను అండర్ స్కోర్ ఐడి అని రాస్తున్నాను ఇక్కడ. సో ఐడెంటిఫైయర్ నేమ్ ఒకటి లెటర్తో స్టార్ట్ కావచ్చు, లేదంటే అండర్ స్కోర్తో స్టార్ట్ కావచ్చు. దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను ఐడి స్పేస్ ఆఫ్. ఈ ఐడెంటిఫైయర్ నేమ్ మధ్యలో స్పేస్ అనేది ఉండొద్దు. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను నేను ఏ అని, దీని లెంత్ ఎంత అంటే ఒకటే. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను ఐడి ఆఫ్ ఏ అని రాస్తున్నా. ఇక్కడ ఉన్నవి మల్టిపుల్ క్యారెక్టర్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఐడెంటిఫైయర్ నేమ్ కంపల్సరీ లెటర్తో స్టార్ట్ కావాలి, లేదంటే అండర్ స్కోర్తో స్టార్ట్ కావచ్చు. సెకండ్ రూల్ ఏంటంటే ఐడెంటిఫైయర్ నేమ్ మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు. థర్డ్ రూల్ ఏంటంటే ఐడెంటిఫైయర్ నేమ్ సింగిల్ ఉండొచ్చు, మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా ఉండవచ్చు. ఇంకొక రూల్ ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ ఐడి అని రాసిన, ఇది లోయర్ కేస్, ఇంకోటి రాస్తున్నా ఐడి, ఇది లోయర్ కేస్, ఇది అప్పర్ కేస్. అంటే ఐడెంటిఫైయర్ యొక్క నేమ్ అప్పర్ కేసు లోయర్ కేసులో ఉంటే ఇది డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. ఇది అప్పర్ కేస్, ఇది లోయర్ కేస్, ఈ ఐడి వేరు ఈ ఐడి వేరుగా ట్రీట్ చేస్తుంది పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేటువంటిది. సో ఇవి ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వడానికి సంబంధించినటువంటి రూల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్కస్ చేయాల్సింది కీవర్డ్స్. సో కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ అనేటువంటివి రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఇవి ఆల్రెడీ పైథాన్లో ఉంటాయి. ఈ ప్రతి ఒక్క కీవర్డ్కి దాని యొక్క ఓన్ మీనింగ్ ప్లస్ ఓన్ పర్పస్ అనేది ఉంటుంది. మొత్తం ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి పైథాన్లో అంటే 35 కీవర్డ్స్ ఉంటాయి. ఏముంటాయి? ఒకటి ట్రూ, ఇంకొకటి ఫాల్స్, ఇంకొకటి నన్, నెక్స్ట్ ఫర్, వైల్, ఇఫ్, ఇలా మొత్తం 35 కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కీవర్డ్స్ని మనం వీటిగా యూజ్ చేయొద్దు. వేటిగా యూజ్ చేయొద్దు అంటే ఫంక్షన్స్, వేరియబుల్స్, మాడ్యూల్స్, క్లాసెస్ నేమ్స్ గానైతే యూజ్ చేయకూడదు. సో ఇది కీవర్డ్స్ గురించి. నెక్స్ట్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.